మున్సిపల్ చైర్మన్ పదవి నీకే, అన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా అని ఎమ్మెల్యే భరోసా ఇస్తే ఎవరైనా తగ్గుతారా? ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఎవ్వరు వెనకాడరు కదా. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరిగింది. ఎమ్మెల్యేల హామీ మేరకు చైర్మన్ పదవులపై పలువురు నేతలు ఖర్చిప్పేశారట. తీరా చూస్తే ఇంకెవరో ఆ కుర్చీలో కూర్చోవడంతో షాక్లో ఉన్నారట సదరు నేతలు. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రకరకాల సమీకరణాలు, అనూహ్య పరిణామాలతో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో తెలియదు. మున్సిపల్ ఎన్నికలతో తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలనుకున్న చాలా మంది ఆశావాహులకు ఎదురు దెబ్బే తగిలింది. ఎమ్మెల్యేలను నమ్ముకుని మున్సిపల్ ఎన్నికల్లోకి దిగిన నేతలకు చైర్మన్ పదవులు దక్కక కౌన్సిలర్లుగాని నిరాశలో ఉన్నారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నామని లబోదిబోమంటున్నారట. ఎమ్మెల్యేల హామీతో స్థాయికి మించి ఖర్చు పెట్టినా చివరి క్షణంలో మొండి చేయి చూపారంటూ వాపోతున్నారట. ఇది ఏ ఒక్క మున్సిపాలిటీకి పరిమితం కాదు. తెలంగాణలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది నేతలు నిరాశలో ఉన్నారు. మిర్యాలగూడ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ పీఠంపై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి కన్నేశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ మేరకు తన భార్య కవితను ఎన్నికల బరిలోకి దించారు. నెలకు ₹1,00,000 వచ్చే ఉద్యోగం వదిలేసి మరీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారామె. 2020 ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిచిన కవిత అప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఈ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అదే ఉద్యోగానికి రాజీనామా చేశారామె. ఎమ్మెల్యే హామీ మేరకు ఎన్నికల్లో 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఇంకో 2 కోట్ల ఆర్థిక సాయం కూడా చేశారట. అయితే చివరి నిమిషంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తన అనుచరుడు చిలుకూరు సుధాబాలుకు చైర్పర్సన్ గా ఎమ్మెల్యే అవకాశం కల్పించారు. దీంతో చైర్పర్సన్ ఓటింగ్ లో కవిత కంటనీరు పెట్టుకున్నారట. ఇక భువనగిరిలో ప్రముఖ బిల్డర్ గణేష్ రెడ్డి భార్య శ్రీవాణి రెడ్డికి చైర్పర్సన్ ఇస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారట. బీటెక్ చదివిన శ్రీవాణి బొమ్మాయిపల్లి 11వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచారు. ఎమ్మెల్యే ఇచ్చిన ధీమాతో ఎన్నికల్లో భారీగా పెట్టుబడి పెట్టారట. గెలిచిన కౌన్సిలర్లను క్యాంపునకు తీసుకువెళ్లిన సమయంలో కూడా చైర్పర్సన్ గా శ్రీవాణికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారనే ప్రచారం కూడా జరిగింది. అయితే భువనగిరి పట్టణవాసులకై చైర్పర్సన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చిందట. దీంతో 35వ వార్డు నుంచి గెలిచిన తంగెళ్లపల్లి శ్రీవాణికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అవకాశం ఇవ్వడంతో చైర్పర్సన్ ఎన్నిక సమయంలోనే శ్రీవాణి కంటనీరు పెట్టారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన పరిణామం చోటు చేసుకుంది. పట్టణంలో పార్టీ విధేయుడిగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు బత్తుల విప్లవ్కు చైర్మన్ పదవి వస్తుందని అంతా భావించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు 13వ వార్డు నుంచి తన భార్య బత్తుల వాణిని కౌన్సిలర్ గా నిలబెట్టారు. చైర్పర్సన్ గా తనకే అవకాశం వస్తుందని బత్తుల వాణి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో మారిన రాజకీయ సమీకరణాల కారణంగా పావని రమేష్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం కల్పించారు. దీంతో మనస్తాపం చెందిన బత్తుల వాణి ఎన్నిక రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాహనం నుంచి పారిపోయి కుటుంబ సభ్యులతో రోడ్డుపై ధర్నా చేశారు. ఎమ్మెల్యే మాటలు నమ్ముకొని కోటి ఆశలతో మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన నేతలకు చివరికి నిరాశే మిగిలిందట. ఇటు పదవి అటు డబ్బులు కూడా పోయాయని బాధితులు వాపోతున్నారట.